100 years సలీం. అశోక్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వీడు చెప్తే నమ్ముతావుగా? అశోక్ ప్లీజ్. ఆ రోజు ఫామ్ హౌస్కి నువ్వు నేను సురేష్ ముగ్గురువేగా వెళ్ళాం. రూప చెప్తే నమ్మట్లేదు. నువ్వే చెప్పు. అశోక్, నేను నమ్ముతున్నాను. మీ ముగ్గురే ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఓకేనా? వదిలే. నేను అడిగిన దాంట్లో తప్పలేదుగా. సారీ సలీం, జస్ట్ మాట్లాడుకుంటున్నాం, ఏం లేదు. ఏమీ లేదా? కాసేపు ముందు అన్నీ తెలిసిందాలా ప్రశ్నిస్తూ తయ్య తక్కని ఎగురుతూ ఉన్నావు. ఇప్పుడేమైంది? నేను చెప్తే నమ్మవు గాని వీడు చెప్తే నమ్ముతావా? ప్లీజ్ స్టాప్ ఇట్ అశోక్. నిజం చెప్పమంటావా? నువ్వు సురేష్ ఫామ్ హౌస్కి వెళ్ళాక మీ ఇద్దరికి ఫోన్ చేశాను. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సలీంతో మాట్లాడి వెళ్ళాను. సో అబద్ధం చెప్పు, తప్పు కాదు. కానీ మిగతా వాళ్ళని ఫూల్ చేయకు. అట్లీస్ట్ నిన్ను నువ్వే ఫూల్ చేసుకోకు ప్లీజ్. సారీ సలీం. సారీ అశోక్, నిన్ను హర్ట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. నేను చేసింది తప్పైతే నువ్వు చేసింది మాత్రం కరెక్టా? నేనేం చేస్తున్నానని నాకు తెలియకుండా నువ్వు వీడిని అడిగి తెలుసుకుంటూ అది ఇంతవరకు మీరిద్దరూ నాకు చెప్పకుండా దాచారు. దాన్ని ఏమనాలి? అశోక్, రూప గురించి నీకు తెలీదా? ఇదంతా వీడి పనే. వాడిని వదిలేసి తన్నంటున్నావేంటి? నువ్వు కొంచెం ఊరుకుంటావా? అశోక్, నేను నీ గురించి నోరు ముయిరా. అశోక్, వాట్స్ రాంగ్ విత్ యూ? తనేం చేశాడు? తప్పు చేసింది మీరు. దాన్ని కవర్ చేసుకోవడానికి తన్ని కొట్టావెందుకు? సారీ సలీం, ఇదంతా నా వల్లే. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇది సెట్ అవ్వదు. నువ్వు వేరే ప్లేస్ చూసుకో. ఇంకెప్పుడైనా నువ్వు నా గురించి రూపాకే కాదు వేరే ఎవరికైనా చెప్పావో అంతే. అశోక్, నేను నీ గురించి ఏమి తప్పుగా చెప్పలేదు. తను వచ్చిందని నాకెందుకు చెప్పలేదురా? నా తిండి తింటూ నా డ్రెస్ వేసుకుంటూ నా గర్ల్ ఫ్రెండ్కి నా గురించి బ్యాడ్గా చెప్పి ఇప్పుడు మంచివాళ్ళ నటిస్తున్నావా? నీకు అసలు మనసాక్షే లేదా? ఎందుకురా వీడికి టైం ఇస్తున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా వీడు తేడాగా ఉన్నాడు, వీడు వద్దు అని. నువ్వే వీడు చాలా మంచివాడని ఫీల్ అయ్యావు. ఇప్పుడు నీకే ఫిట్టింగ్ పెట్టాడు, చూసావా? నువ్వు కొంచెం మోస్తావా? అన్నిటికీ కారణం నువ్వే. సరే మామ, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ కలుస్తాను.
ఏం చేస్తున్నావు అశోక్? ఇక్కడ నీకేం పని అశోక్? ఈ ఫోటోలో ఉంది నువ్వేగా. నీతో ఉన్న వాళ్ళు ఎవరు? అశోక్ అది ఇచ్చే అశోక్. ఇవ్వను. అడిగిన దానికి సమాధానం చెప్పు. అశోక్ ప్లీజ్ అశోక్ అది ఇచ్చే అశోక్. ఆ రోజు నేను వెతుక్కుంటూ ఇక్కడికి ఒక అతను వచ్చాడే, అతను ఎవరు? అశోక్ నీకు అవన్నీ అనవసరం, ఫోటో ఇమ్మని ఇచ్చే. ఏదో బీఎస్సీ చేశానన్నావుగా, ఆ సర్టిఫికేట్స్ అన్ని చూపించు, నేను నమ్ముతాను. ఇప్పుడు ఎందుకు అవన్నీ? నేను వేరే ప్లేస్ చూసుకున్నాను, ఆ ఫోటో ఇచ్చే, ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు అడిగే స్టైల్లోనే నువ్వు తప్పుడు వ్యక్తి అని అర్థమవుతోంది. నేను ఏటీఎం ముందు ఒకరితో గొడవ పడ్డావే, అతను చెప్పిందంతా నిజం. నీ పేరు కార్తిక్, సలీం అని చెప్పి అందరినీ మోసం చేస్తున్నావు. చెప్పు, అంతేగా? నేను సలీంని నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అశోక్ ఆ ఫోటో ఇచ్చే అశోక్. ఎందుకు ఇవ్వాలి? నువ్వేదో పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు దొరికిపోతే నీకు చోటిచ్చి నేను దొరికిపోతానుగా. అందుకే చెప్తున్నాగా వెళ్ళిపోతానని. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను. నేనంత తేలిక వదిలిపెట్టను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పను. ఎందుకు చెప్పాలి? నేను అడిగితే చెప్పవు గానీ పోలీసులు అడిగితే చెప్తావో లేదో చూద్దాం. అశోక్ నా మాట. రాస్కల్, నా మీద చేస్తావా? వేరా వేరా చూద్దాం. ఏయ్! సారీ అశోక్, సారీ అశోక్, సారీ అశోక్, సారీ. కావాలని చేయలేదు అశోక్, క్షమించు అశోక్. రే ఫ్రాడ్, యు చీట్. అందరినీ మోసం చేస్తున్నావు. అశోక్, 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 లేవరా రే. అశోక్, అశోక్, లే, లేవరా, లే. నేను నిన్ను కొట్టానా అశోక్? నువ్వే కదా కొట్టావు. లేవరా, 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 లే. అశోక్, నేను చెప్పాను, నేను చెప్పానట్రా. లక్కీ కమ్ హియర్. ఎందుకు అరుస్తుంది? ఏమో తెలియదు, ఊరికే పక్కింటి వైపు చూసి మరుగుతోంది. ఆ కుర్రాళ్ళు ఏదో చేసుంటారు. లక్కీ లోపలికి రా.
హలో అశోక్, వినపడుతుందా? ఎస్ డాడ్. గొంతు అదోలా ఉంది, జలుబు చేసిందా? అవును. టాబ్లెట్ వేసుకోరా. అన్నట్టు మర్చిపోయాను, లక్ష్మికి వచ్చే నెల 6వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారా? అమ్మ ఎలా ఉంది? షీఈ్ ఫైన్. ఉండు, మీ అమ్మకి ఇస్తాను. అశోక్ బాగున్నావా నాన్న? లక్ష్మికి స్కాన్లన్నీ చేశారు, ప్రాబ్లం లేదు, నార్మల్ డెలివరీ అని డాక్టర్ చెప్పారు. సరేమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నావురా? నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశాం, ఇంకేం లేదు. టైం